నిన్న చంద్రబాబు గారు హెలికాప్టర్‌లో తిరిగి కొన్ని ప్రదేశాల్లో పంట నష్టాన్ని అంచనా వేయటం, ఆ తర్వాత అక్కడున్న అధికారులతో మాట్లాడడం చేస్తే, ఇవాళ గ్రౌండ్‌లో వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అవనిగడ్డ, నాగాయలంక ఆ ప్రాంతాల్లో రైతులతో మాట్లాడారు. పొలంలోకి దిగి మోకాళ్ళ లోతు దాకా నీళ్లలో ఏదైతే తుఫాను వల్ల వచ్చినటువంటి నీళ్లలో దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. అదే సందర్భంలో తగినటువంటి విధంగా ఆదుకుంటామని ప్రకటించారు. దాదాపుగా 1.38 లక్షల హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. ఒక్క కృష్ణా జిల్లాలో 46,000 హెక్టార్ల నష్టమే వచ్చింది. ఈ జిల్లాలో దాదాపు 56,000 మంది రైతులు నష్టపోయారన్నటువంటి విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటాం, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అదే సందర్భంలో ఆహ్, ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత మూలంగానే మోందా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రత తగ్గించాం. అటు చంద్రబాబు గారి పాలనా అనుభవం పనికొచ్చింది. ముందు చూపు కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆర్టీజీఎస్‌ల ద్వారా 24 గంటల పరిస్థితిని పర్యవేక్షిస్తూ అటు యంత్రాంగాన్ని, ఇటు గ్రామ స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేశాం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1,16,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశాం. ఈ విపత్తులో కౌలు రైతులు కూడా నష్టపోయిన విషయం నా దృష్టికొచ్చింది. వాళ్ళని ఆదుకునే అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అంటువ్యాధులు ప్రబలకుండా సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ చేస్తున్నాం. తుఫాను తర్వాత ఉపశమన చర్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని సుమారు 274 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు గుర్తించాం. దెబ్బతిన్న అన్ని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరిస్తాం చేయమని చెప్పి అధికారులను ఆదేశించానని చెప్పారు. పల్ల ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ శ్రీకారం చుట్టామని చెప్పారు. జిల్లాల వారీగా పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా విభజించి పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని ప్రకటించారు. 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో 21,055 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. మోందా ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాల్లో ఉన్న వాళ్ళందరికీ 25 కేజీల బియ్యం, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవాళ నిర్ణయించాం. కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, 1 కిలో బంగాళదుంపలు, కేజీ పంచదార కూడా కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని చెప్పారు. శిబిరాల్లో ఉన్న వాళ్ళకి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1000 చొప్పున ఇస్తున్నాం. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 3,000 చెల్లించబోతున్నాం. తుఫాను మూలంగా సంభవించిన నష్టం మీద ప్రాథమిక నివేదిక రాగానే కేంద్రం సహకారం కోరుతాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో కోడూరు మండల పరిధిలో సముద్రం కట్ట మీద దెబ్బతిన్న అవుట్ ఫాల్స్ లూయిజ్ కొత్తగా నిర్మించడానికి నాబార్డు సాయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఎదురుమండి దీవుల్లో సముద్ర కోతకు గురై దెబ్బతిన్న ఎదురుమండి గొల్లమంద రహదారి నిర్మాణానికి 13 కోట్లు కేటాయించామని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, దీని ద్వారా 5 గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తీరుతాయన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.